ఏంటండి మీ ప్రాబ్లం? జీవో నెంబర్ 46 గురించి మేడం. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుడ్ కోర్ట్ గురించి తక్షణమే స్పందించారు ట్రాఫిక్ వచ్చిందని. కానీ గ్రామీణ ప్రాంతం వాళ్ళకు 126, 127 మార్కులు వచ్చినాయి. వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకుండా హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి 60 మార్కులకు 70 మార్కులకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మేము 8 నెలల నుంచి పోరాడుతుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో రాగానే మీ జీవో ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తాము, మీరు తక్షణమే గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించుకోండి అన్నారు. వారు చెప్పినట్టునే మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తర్వాత డిఎస్సీలు టెట్టులు మళ్ళీ బస్ కండక్టర్ ఆటో వాళ్ళది నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ వాళ్ళది సీఎం రేవంత్ రెడ్డి కానీ డిప్యూటీ సీఎం గారికి పడుతుంది, వాళ్ళ దృష్టికి వెళ్తుంది. కానీ జీవో నెంబర్ 46 కోసం ఇప్పటికే 15-16 మంది విద్యార్థులు అమరులు అయ్యారు. వాళ్ళు 127 మార్కులు వచ్చిన విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ ఉద్యోగం ఇవ్వకుండా వీళ్ళ ప్రాణాలకు బలిగొంటున్నారు. దీనికి తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి జీవో నెంబర్ 46 క్యాన్సిల్ చేసి మెరిట్ స్టూడెంట్స్ కి న్యాయం చేయాలని మేము ఇక్కడికి వచ్చాము. రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారని తెలిసి వచ్చారా? రేవంత్ రెడ్డి గారు ఈ 2 days లో కుమారి ఆంటీ మేడం ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ తినడానికి వస్తామని చెప్పారంట. అది తెలుసుకొని వచ్చాం మేడం. మరి ఈ రోజు రాలే కదా, మళ్ళీ రేపు వస్తే రేపు కూడా ఇక్కడికి వస్తాం. రేపు 1000 మంది తోటి వస్తాము. ఈ రోజు ఎలా ఉందో చూసి వెళ్ళి వచ్చాము. రేపు 1000 మంది తోటి మళ్ళీ మా గ్రామీణ ప్రాంతం వాళ్ళందరము, గ్రామీణ ప్రాంతంలో కనీస విద్యా సౌకర్యాలు ఉండవు. లేనోడు 130 మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం ఇవ్వరు. అదే హైదరాబాద్ లో అన్ని వసతులు ఉంటాయి, విద్యా వసతులు ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. వాళ్ళకి 60 మార్కులకు 70 మార్కులకు ఉద్యోగాలు ఇస్తారు. కానీ మా తల్లిదండ్రులు మాకు ఊర్లలో చెట్ల కింద చదువుకున్న మాకు 130 మార్కులు వచ్చిన ఉద్యోగం ఇవ్వరు. ఎందుకు ఇయ్యారయ్యా అని ప్రశ్నిస్తేనేమో మాకు జైల్లో వేస్తారు. మీ డిమాండ్ నెరవేర్చే వరకు చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా చేస్తూనే ఉంటాము. ఇప్పటికీ ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ కి మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇంకో వారం రోజుల్లో మాకు పరిష్కారం దొరకకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్యలు కూడా చేసుకుంటాం. అయ్యా కాలు మొక్కిన మేము అందరినీ మొక్కి కాంగ్రెస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీ ఓటు అయిపోతానంటే మాకు ఉద్యోగాలు రావని చెప్పి చెప్పుకొని ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని చెప్పి చెప్పుకొని ఇన్ని రోజులు బతికినాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని నాశనం చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చి ఎన్ని రోజులు హామీ ఇస్తారా? వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత మాకు హామీ ఇస్తారా? మేము వచ్చిన తర్వాత హామీలు ఇస్తారా? ఈరోజు హామీ ఇస్తామని మాట్లాడుతున్నారు. ఉన్నప్పుడే మంచి చేయాలన్నా వచ్చిన తర్వాత మంచి చేయడం ఏ లాభం అన్న మాకు? బట్టి చాలా సీరియస్ తీసుకొని మేము ఎమర్జెన్సీ పిటిషన్ కింద మిమ్మల్ని పెడతాము. మీ వింత పత్రాలు ఇవ్వడానికి వచ్చినాం. అంటే మీకు మీలాంటి కొడుకులు మీరైనా ఒక మాట మా గురించి మాట్లాడితే గవర్నమెంట్ వింటుంది. మేము ఎవరో మాట్లాడిన వినట్లేదు. దయచేసి గవర్నమెంట్ మీరైనా వినండి అని చెప్పి ఆ కుమారి ఆంటీ మేడం గారికి మా తల్లితో సమానమైన అమ్మకి వింత పత్రాలు ఇచ్చి మా వేడుకను అమ్మ నువ్వన్న మా గురించి ఒక్క మాటనే మాట్లాడమ్మా సమస్య పరిష్కారం అవుతుందని ఆ అమ్మకి ఇవ్వడానికి వచ్చినాం. మేమందరం మేము అమ్మని ఏం డిస్టర్బెన్స్ చేయడం కాదు, అమ్మ గురించి వచ్చింది కాదు. అమ్మ మాట్లాడుతున్న ఇలా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మా లాంటి నిరుద్యోగులు ఓట్లేసి నిరుద్యోగులైన మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఇప్పుడు మా అమ్మకి వింత పత్రం ఇచ్చి ఆదుకోమని చెప్పడానికి వచ్చినాం. ఇప్పుడు మీరందరూ ఒక్క నిమిషం అయితే అమ్మకు వింత పత్రాలు ఇస్తాం. మేమందరం అమ్మ ఈయన పైన అమ్మకి దగ్గర పెట్టిపోతాం వింత పత్రాలు. వారు అమ్మకి వింత పత్రాలు ఇచ్చిపోవాలి. మీరు అనుకుంటున్నారా కుమారి ఆంటీ నెక్స్ట్ సీఎం మీరు నమ్ముతున్నారా? కుమారి ఆంటీ చెప్తే వింటారు సీఎం అని ఇప్పుడు వింటారండి మేడం. అమ్మ చెప్తే వింటున్నారు కాబట్టి అమ్మకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్పందించినప్పుడు మా ప్రాబ్లం స్పందించడం మేము అనుకుంటున్నాం. అమ్మకి మేము కొడుకు లాంటి వాళ్ళమే కదా, మా బాధ విన్నదా అమ్మ? వింటది కదా. మేము అందుకని అది కనుక్కుందామని వచ్చినాం. ఇక్కడ మేము మీడియా కోసం రాలేదు. 8 నెలల నుంచి పోరాడుతున్నాం అండి. ఇంకెంతకని చేయమండి. ఒక చిన్న సమస్య వచ్చినందుకు ఎట్లా అంటే మేము లేకపోతే ఆమె చేసేది ఆమె కొడుకుల కోసమే కదా, ఆమె చేసేది ఆమె కొడుకుల కోసమే కదా. మేము కూడా ఆమె కొడుకులు లాంటి వాళ్ళమే కదా. మా సమస్య విన్నదంటారా? తెలంగాణలో పుట్టి గ్రామీణ ప్రాంతాల్లో అండి ఇన్ని రోజులేమో ఇంటికి వెళ్ళలేకపోయినాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. మా 4 రోజుల మీద 8 మంది సుప్రీంకోర్టు లాయర్లు పెట్టడం ఏందండి మా మీద? మేము ఒక్కొక్కరు 1000 రూపాయలు వేసుకుని హైకోర్టులో గెలిచినాం. మా మీద పోయి మళ్ళీ 8 మంది సుప్రీంకోర్టు లాయర్లు పెడితే మేము కిడ్నీలు అమ్ముకోవాలండి. ఆపరేషన్ చేసుకుని కిడ్నీలు అమ్ముకొని మళ్ళీ లాయర్లు పెట్టుకోవాలి. 20 లక్షలు అడిగిందండి లాయర్, సుప్రీంకోర్టు లాయర్. మేము ఎక్కడి నుంచి తేవాలండి? మేము పేదవాళ్ళం ఎక్కడి నుంచి తేవాలి? కుమారి ఆంటీకి చెప్తే రేపు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చెప్తాది అనుకుంటున్నారా? అవునండి. ఇప్పుడు మేము వచ్చింది ఎందుకు వచ్చినామంటే రేపు కుమారి ఆంటీ దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తానని చెప్పారు. ఇప్పుడు మేము ఇది ఇవ్వడం వల్ల ఆమెకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని ఆయనకు చెప్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి మేడం గారు చెప్తారు అని వచ్చింది మీడికి. కుమారి ఆంటీ చెప్తే వింటాడా? టీవీలలో వచ్చింది అండి భోజనం చేస్తారని. ఇవాళ కాకపోతే రేపు వచ్చినా చెప్తారు కదా. అప్పటిదాకా ఇన్నే ఉంటారా? అప్పటిదాకా ఇన్నే
అనుకుంటాం. చెప్పండి, హైదరాబాద్ వస్తున్నావు దిల్సుఖ్నగర్ ఏరియాలో గుళ్ళమ్మటే 5 రూపాయలు పోయినమ్మటే సాయిబాబా టెంపుల్ మధ్యాహ్నం భోజనాలు తిరుగుతూ బతుకుతున్నాం. ఒకసారి ఇస్తామండి ఆడ నెలల నుంచి తమ్ముడు ఇటనే ఉంటుంది. 8 నెలల నుంచి అండి, 8 నెలల నుంచి 3 నెలల పాటు కాంగ్రెస్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తాం. నేను నా వీడియోలన్నీ చూడండి, కొత్త ఆకాశ్ జియోబర్నిక్స్ అని యూట్యూబ్ మొత్తం నా కాంగ్రెస్ పార్టీకి నేను నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర నడిపించాను. నేను ఇవాళ నా మాట నన్నే ట్రోల్ చేస్తారు. నేను ఇవాళ వాళ్ళ కోసం రావాలా లేదనేది నన్ను అర్థం కావట్లేదు. నీ మాట నమ్మినందుకు నా మీద కేసులు పెడతాం అంటారు. మరి అంటే చెప్తే వింటారు అనుకుంటున్నారా సీఎం గారు? వింటారని అనుకుంటారండి. ఇప్పుడు ఇస్తామని. సరే తమ్ముడు. థ్యాంక్ యూ.